మీరింకొకరికి ఇచ్చే బాక్సుల విలువ వారి సీజన్లో కనబరిచిన ప్రదర్శన చేసిన కాంట్రిబ్యూషన్ ని దృష్టిలో ఉంచుకొని ఒక బాక్స్ ఒకరికి అందితే మిగిలిన వారు కేవలం మిగిలిన బాక్సులు మాత్రమే పొందగలరు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాన్రా. మీ హక్కు కోసం మీ గళాన్ని బలంగా వినిపించాల్సిన సమయం ఇది. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ప్రతి వారం ప్రతి దాంట్లోనే బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చి అందరికంటే ఎక్కువ అప్లాజ్ వచ్చిన ఇమాన్లానికి నేను ద బిగ్గెస్ట్ అమౌంట్ 2,50,000 అని ఇద్దాం అనుకుంటున్నాను. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. నేను సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నాను. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఫిజికల్ గా ఆమెకు అయినంత వరకు ఆడినా మెంటల్ గా మాత్రం సూపర్ గేమ్ ఆడారని నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే అర్థమైంది. స్టిల్ 14th వీక్ వరకు వచ్చారు అని అంటే ఆడియన్స్ లో ఆమె గేమ్ నచ్చి ఉంటది అని నేను అనుకుంటున్నాను. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య. అండ్ నాకు కూడా ఆమె గేమ్ అంటే చాలా ఇష్టం. 1.5 ఇవ్వాలి అని నాకు అనిపిస్తుంది. ఇందిరాగారితో కంపేర్ చేసుకుంటే నేను బెటర్ ప్లేయర్ అని నేను ఫీల్ అవుతాను కాబట్టి సపోర్ట్ నేను చేయట్లేదు. పొద్దున్న లేచి నా మొహం నేనే చూసుకున్నట్టు నేనైతే సపోర్ట్ చేయట్లేదు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓవరాల్ పర్సనాలిటీ వైజ్ అండ్ టాస్క్ విషయానికి వచ్చిన అన్ని విధాలుగా కూడా ఆవిడకన్నా నేను డిజర్వింగ్ అని నేను భావిస్తున్నాను. అలా చెప్పాడన్నా. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. ఐ పర్సనలీ ఫీల్ దట్ సంజన గారి కన్నా డిజర్వ్ ఉండేవాళ్ళు ఉన్నారు. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. ప్రేక్షకులందరికీ వినమ్రం, దయచేసి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి.